నమస్తే, టారెట్ ఫర్ సోల్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మన వీడియో నిజాలు మాట్లాడుకుందామా. నిజం చెప్పాలంటే ఈ వీడియోకి టైటిల్ ఏం పెట్టాలో నాకు తెలీదు, కానీ మనం వీడియోలోకి వెళ్ళాక మనకి ఏదైతే సందేశం వస్తుందో దాంతోనే ఒక పవర్ఫుల్ టైటిల్ వస్తుందని నేను నమ్ముతున్నాను. సో ఇదైతే 2 పైల్ కార్డ్ రీడింగ్, పైల్ నెంబర్ 1, పైల్ నెంబర్ 2. ఇక్కడ వీడియోని పాజ్ చేసుకొని 2 కార్డ్స్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. ఏ కార్డ్ అయితే మీకు చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుందో ఆ పైల్ని సెలెక్ట్ చేసుకోండి. లేదు 2 కార్డ్స్ చాలా అట్రాక్టివ్గా ఉన్నాయంటే 2 పైల్ కార్డ్ రీడింగ్స్లో కూడా మీకు మెసేజెస్ ఉన్నాయి, అందుకని మీరు 2 కార్డ్స్కి అట్రాక్ట్ అవుతున్నారు అని అర్థం అనమాట. కార్డ్స్ ప్రకారంగా పైల్ని సెలెక్ట్ చేసుకోలేమనుకుంటే కింద డిస్క్రిప్షన్లో టైమ్ స్టాంప్స్తో పాటు ఆల్ఫాబెట్స్ అండ్ బర్త్ నెంబర్స్ ఇస్తాను. మీ ఇంట్యూషన్ మిమ్మల్ని ఎలా గైడ్ చేస్తే మీరు ఆ ప్రకారంగా పైల్ని సెలెక్ట్ చేసుకొని మీరు వీడియోని చూడొచ్చు. ఇది టైమ్లెస్ రీడింగ్. టైమ్లెస్ రీడింగ్స్ అంటే వీటికి సమయంతో అస్సలు సంబంధం లేదు. సో ఇవి ఎప్పుడు కనిపించినా కానీ ఆ నిమిషానికి మనకు అవసరమైన సందేశం, సమాచారం, గైడెన్స్ తీసుకొని వస్తున్నాయని అర్థం అనమాట. ఈ వీడియోనే కాదు, నేను ఇదివరకు చేసిన అన్ని వీడియోస్ కూడా టైమ్లెస్ రీడింగ్. సో అవి మీకు ఇప్పుడు కనిపిస్తున్నాయి అంటే ఈ నిమిషానికి మీకు అవసరమైంది ఏదో దాంట్లో లభిస్తుంది అని అర్థం. సో మీరు హ్యాపీగా వీడియోని ఎంజాయ్ చేయొచ్చు, బ్లెస్సింగ్స్ని క్లెయిమ్ చేయొచ్చు. ఇప్పుడైతే మనం అస్సలు ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళి అసలు ఈరోజు మన మెసేజ్ ఏంటో తెలుసుకుందాం. రండి చూసేద్దాం. హలో పైల్ 1, ఎవరైతే ఈ కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నారో వెల్కమ్ టు యువర్ రీడింగ్. సో మనం సందేశం వీడియోలోకి వెళ్ళాక తెలుసుకుందామని చెప్తున్నాను కాబట్టి ఫస్ట్ ఏంటంటే, వావ్, ఇక్కడ 2 కార్డ్స్ ఆల్రెడీ మనకి 3 కార్డ్స్ ఆల్రెడీ ఉల్టా అయినాయి. సో ఏదో సర్ప్రైజ్ అయితే మిమ్మల్ని చేరబోతోంది. ఆ సర్ప్రైజ్ కూడా ఎప్పటి లోపల రావచ్చు అనేది నేను చెప్తాను మీకు. సో ఫస్ట్ మనకి ఈ 3 కార్డ్స్ తిరగబడి ఉన్నాయి అన్నమాట. సో ఇక్కడ చూడండి, మనకి కార్డ్ నెంబర్ 1 28 36 కనిపిస్తుంది కదా. సో 1 2 + 8 అంటే 10 అవుతుంది. మళ్ళీ అది సింగిల్ డిజిట్కి కుదిస్తే 1 అవుతుంది. ఇక్కడ 3 + 6 అంటే 9 అవుతుంది. సో 1 to 9 డేస్ లోపల నాకు తెలిసి మీకు ఏదో పవర్ఫుల్ సందేశం మీ వైపు రావడమో, మీరు ఏదో తెలుసుకోవడమో జరుగుతుంది. సో మైండ్ఫుల్గా మీరు అంటే గమనించుకుంటూ ఉన్నారు అంటే మీకైతే ఏదో సర్ప్రైజ్ అయితే మిమ్మల్ని చేరబోతోంది. పైల్ నెంబర్ 1. సో పైల్ నెంబర్ 1 వాళ్ళకి వస్తున్న ఆ సర్ప్రైజ్ మెసేజెస్ ఏంటో ఇప్పుడు మనం ఈ గైడెన్స్ రూపంలో ఫస్ట్ తెలుసుకొని ఆ తర్వాత మనం టారో ద్వారా కూడా మెసేజెస్ తీసుకుందాం. సో మీకు వస్తున్న ఫస్ట్ మెసేజ్ వచ్చి కార్డ్ నెంబర్ 8, లర్నింగ్ అ న్యూ పాత్ అంటున్నారు. ఇక్కడ టీచర్ కార్డ్ వచ్చింది. సో మీకు వస్తున్న నెక్స్ట్ కార్డ్ వచ్చి బినీత్ ద సర్ఫేస్, హిడెన్ ట్రూత్, సంథింగ్ అన్నోన్. ఖచ్చితంగా మీకైతే సంథింగ్ అన్నోన్, ఏదో తెలియంది మీరు ఇప్పుడు తెలుసుకోబోతున్నారనమాట. అండ్ ఇక్కడ కార్డ్ నెంబర్ 2, అటాచ్మెంట్, లాంగింగ్, డెస్పిరేషన్. ఇది మీరు చాలా ఆతృతగా తెలుసుకోవాలనుకుంటున్న విషయం మీకేదో తెలియబోతుంది. ఆర్కేంజల్ హెనియల్, జాయ్, బ్లెస్సింగ్స్, ఇంట్యూషన్. సో మీ ఇంట్యూషన్ మిమ్మల్ని ఖచ్చితంగా ఈ విషయంలో గైడ్ చేస్తుంది. కార్డ్ నెంబర్ 15, ఎమోషనల్ డెజర్ట్, ఇన్యాక్టివిటీ, ఐసోలేషన్. కార్డ్ నెంబర్ 11. సో ఇక్కడ నాకు కార్డ్స్ ప్రకారంగా నాకేం అర్థమవుతుంది అంటే మీ ఇంట్యూషన్ మిమ్మల్ని గైడ్ చేస్తుంది ఖచ్చితంగా. కానీ మనం అన్ని వేళలా మన ఇంట్యూషన్ని మనం నమ్మం కదా, మనకి సందేహాలు ఉంటాయి. మనకు కూడా ఏంటంటే అరే అలా ఎలా నీకు అనిపిస్తుంది, మనకి ఇలా కనిపిస్తుంది కదా. మనం ఎంతసేపు అయినా కానీ చూస్తున్న దాన్ని నమ్ముతామా అంటే చూస్తున్న దాన్ని కూడా నమ్మము. అప్పుడు కూడా మనకి ఏదో ఒక డౌట్ ఉంటుంది. సరే వినిన దాన్ని నమ్ముతున్నామా అంటే దానిపైన డౌట్ ఉంటుంది. సరే మనకి ఏదైతే అనిపిస్తుందో పోనీ దీన్నన్నా పూర్తిగా నమ్ముతున్నామా అంటే దాన్ని కూడా మనం పూర్తిగా నమ్మం. సో దేన్ని పూర్తిగా నమ్మట్లేదు కాబట్టి మనకేమవుతుంది, రిజల్ట్ కూడా మనం అనుకున్న ఫుల్ ఫ్లెడ్జెడ్గా రావట్లేదు అనమాట. అంటే పూర్తి రిజల్ట్స్ రావట్లేదు. రిజల్ట్స్ కూడా కొంచెం ఇటు వస్తే కొంచెం అటు వెళ్ళిపోతున్నాయి. ఇక్కడ మీకు చెప్తున్నది ఏంటి అంటే, మనకి నేను కార్డ్ షఫిల్ చేయకముందే నేను మీకు ఏం చెప్పినాను, మిమ్మల్ని ఏదో చేరుతుంది, అది మిమ్మల్ని సర్ప్రైజ్ చేయబోతుంది అని చెప్పినాను కదా. సో మీకు ఖచ్చితంగా జీవితంలో అయితే మీరు 1 to 9 డేస్లో మీరు సర్ప్రైజ్ని అయితే మీరు చూడబోతున్నారు. దానివల్ల ఏమవుతుంది అంటే మీకు ఒక కొత్త పాత్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఏదో నేర్చుకుంటున్నారు, మీరు ఏదో తెలుసుకుంటున్నారు, మీరు ఏదో గ్రహిస్తున్నారు, మీకు ఏదో చేరుతుంది. దీనివల్ల ఏమవుతుంది, మీరు ఒక కొత్త దారిలోకి అడుగులు వేయబోతున్నారనమాట. కొత్త దారి అనేది మీకు ఓపెన్ అప్ అవుతుంది. ఈ కొత్త దారి ఎప్పుడైతే తెలుసుకుంటుందో ఇది వరకు మనం తెలియనాటివి ఇప్పుడు తెలుసుకుంటున్నాం అనమాట. అంటే దాగి ఉన్న సత్యాలని ఇప్పుడు మనము కనుగొనబోతున్నాము. మనకి ఏదైతే ఇది వరకు తెలియకుండా అనిందో ఇప్పుడు మనం అది తెలుసుకోబోతున్నాము. ఇది మీరు చాలా రోజుల నుంచి చాలా ఆతృతగా ఎదురు చూస్తున్న ఒక సమాచారం కావచ్చు, లేదు
అలాంటిది దానికి ముడిపడింది అయినండొచ్చు అనమాట. దీనిపైన మీరు విపరీతమైన మమకారం పెట్టుకోవడమో లేదు, దీనికి మీరు విపరీతంగా అటాచ్ అయినంటారనమాట. సో మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో, ఇక్కడ ఆర్కేంజల్ హెనియల్ అంటున్నారు, కానీ మన జీవితంలో ఏంజల్స్ ఉంటారు. అది మన నానమ్మ రూపంలో ఉండొచ్చు, అమ్మమ్మ రూపంలో ఉండొచ్చు, తాతయ్య రూపంలో ఉండొచ్చు. మన నుంచి దూరమైన సోల్ ఎవరన్నా కానీ మన జీవితంలో ఒక ఏంజల్ పాత్రని, భూమికని పోషిస్తూ ఉంటారు. అలా లేకపోయినా కానీ మనం నమ్మిన దేవుడు, దేవత, యూనివర్స్, నేచర్ ఏదన్నా కావచ్చు, మీరు ఎవరినైతే విపరీతంగా ఆరాధిస్తున్నారు, ఇష్టపడుతున్నారు, ఎవరినైతే మీరు నమ్మి కోరుతున్నారు, ఇదో నాకు పలానా కష్టం వచ్చింది, లేకపోతే నాకు ఇట్లా అనిపిస్తుంది, మీరు ఏమంటారు, మీరు నాకు దీంట్లో ఒక దారి చూపించాలి అని మనం చెప్తుంటాం కదా, దేవుడికి చెప్తుంటాము. లైక్ అంటే మనం పంచుకుంటూ ఉంటాం కదా. సో అలా ఎవరితో అయితే పంచుకుంటున్నామో వాళ్ళ దగ్గర నుంచి మనం కోరుకున్న ఆ హ్యాపీనెస్, జాయ్ని మనం పొందుతున్నాము. ఆ విధంగా వాళ్ళు మనల్ని బ్లెస్ చేస్తున్నారు. ఇది ఇంట్యూటివ్గా మీకు తెలుస్తుంది, ఇది మీకు తెలియంది కాదు, మీకు కూడా అనిపిస్తూ ఉంటుంది, మీ మనసుకు అనిపిస్తూ ఉంటుంది. మీకు దీనికి రిలేటెడ్గా మీరు కొన్ని సూచనల్ని, సంకేతాలని ఇదివరకే మీరు గమనిస్తూ ఉంటారన్నమాట. సో ఏదైనా పుస్తకంలో చదవడము, లేకపోతే మీకు బటర్ఫ్లైస్ కనిపించడము, లేకపోతే అన్ఎక్స్పెక్టెడ్గా మనకు తెలియకుండానే మన దారిలోకి ఏదన్నా ఒక ఫెదర్ రావడం కానీ, సో నేచర్ పైన విపరీతమైన ఆరాధ భావన పెరగడం కానీ, ఇంట్లోకి ఏదన్నా కొత్త చెట్టుని తీసుకురావడము, అంటే ఒక మొక్కను పట్టుకురావడము, లేకపోతే ఇలాంటివి ఏదన్నా కానీ, అంటే జీవం ఉన్న వాటిపైన మనకి మమకారం రావడమే కాదు, అలాంటివి మనల్ని ఇప్పుడు విపరీతంగా ఆకర్షిస్తున్నాయి అన్నమాట. సో ఇంతకు ముందు ఆ యాక్టివ్నెస్ లేదు, ఏదో ఒంటరితనం ఫీల్ అయిన ఉంటారు చాలా. అంటే ఇదో ఈ పని చేయాలి అంటే రేపు చేస్తాలే, కొంతసేపు తర్వాత చేస్తాలే, 5 minutes, 2 minutes, 1 minute ఇట్లా చెప్పుకుంటూ ఆ 1 minute ఎప్పుడు అయిపోయి ఉంటుంది, 2 minutes ఎప్పుడు అయిపోయి ఉంటుంది, 5 minutes అప్పుడు అయిపోయి ఉంటుంది, రేపు అనేది వచ్చేస్తుంది, ఆ రేపుకి అంతమే లేదు. సో ఆ విధంగా పోస్ట్పోన్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారనమాట. సో అంటే ఏంటి, అక్కడ ఏదో ఫీలింగ్ మిమ్మల్ని వెనక్కి లాగుతుంది. ఆ ఫీలింగ్ని మీరు అధిగమించలేకపోతున్నారు, ఆ ఫీలింగ్ని మీరు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. కానీ ఇప్పుడు ఆ ఫీలింగ్ని మీరు కంట్రోల్ చేసుకోగలుగుతారు. సో ఎప్పుడైతే వెన్ యు ఆర్ ట్యాపింగ్, అంటే మన ట్రూ పొటెన్షియల్లోకి మనం ఎంటర్ అవుతున్నాము, ఆ ఫోర్స్ అనేది మన లోపల నుంచి వస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఎలాంటి ఫీలింగ్ అయినా కానీ మనం అధిగమించగలుగుతాం. సో ఆ అధిగమించే శక్తి మీకు ఇప్పుడు వస్తుంది. సో ఇంతకు ముందు మీరు ఎక్కడైతే కొంచెం ఎమోషనల్గా లోగా ఉన్నారో, ఇప్పుడు ఎమోషనల్గా లోగా లేరు, మీరు యాక్టివ్ ఎనర్జీస్లోకి వచ్చి మీరు యాక్టివ్గా మీ పనులను మీరు చేసుకోవడానికి ఇప్పుడు ఇష్టపడుతున్నారనమాట. నేను 2 cards పెట్టాను కదా, మీకు ఏదైతే కార్డు పెట్టినానో అక్కడి నుంచి మీకు మెసేజెస్ తీసుకున్నాను. పైల్ నెంబర్ 2 వాళ్ళకి ఏదైతే కార్డు పెడతానో అక్కడి నుంచి మెసేజెస్ తీసుకుంటాను. సో ఇప్పుడు టారో ద్వారా మనం క్లారిఫై చేసుకుందాము. మనకి ఇక్కడ టీచర్ కార్డ్ నెంబర్ 8, ఇక్కడ నేను మళ్ళీ చెప్తా చూడండి, నెంబర్ చెప్తా. 8, 31, 2, 15, 11 డేట్ ఆఫ్ బర్త్ అయిన ఉండొచ్చు, లేదు 8, 3, 4, 1, 2, 6, 5 మీ లక్కీ నెంబర్స్ అయిన ఉండొచ్చు. సో ఇక్కడ మనకి టీచర్ కార్డ్కి క్లారిఫికేషన్ టవర్ చూడండి. సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా ఊహించని విధంగా మీ జీవితంలో ఏదో జరగబోతుంది. మనము దడకమని చెప్పి మనకి జరిగింది చాలా కష్టమైంది, నష్టపోయినాము, లేకపోతే ఇది అసలుకి జరిగని ఉండకూడదు నా జీవితంలో అలా అనిపిస్తుంది. ఎందుకంటే కూడా ఇక్కడ చూస్తే మనకి టవర్ ఉంది. ఈ టవర్ ఈ పిడుగు వల్ల ఏమైంది, ఇక్కడ మంటలు వచ్చేటప్పటికే ఈ కోటలోంచి రాజు రాణి కిందకు దూకేస్తున్నారు. ఎందుకంటే ఈ నిప్పు అంటుకుంటే ప్రాణ నష్టం జరుగుతుంది కాబట్టి ప్రాణాలను కాపాడుకోవడానికి దూకేస్తున్నారు. సో దూకినంత మాత్రాన వీళ్ళకి సేఫా అంటే, దూకినప్పుడు ఏమవుతుంది, ఎత్తు నుంచి దూకినప్పుడు ఏమవుతుంది, కాలో చేయో విరగడమో లేకపోతే ప్రాణ నష్టం అప్పుడు కూడా జరుగుతుంది. కానీ ఈ భయానికి ఈ మార్గాన్ని ఎంచుకున్నారు. ఈ మార్గం ఎంచుకున్న తర్వాత మనకు తెలీదు కింద ఏదన్నా వాళ్ళకి మెత్తగా ఆపడానికి ఏమన్నా సౌకర్యంగా ఉండిండొచ్చు,
కొన్నిసార్లు మనకి మిరకల్స్ కూడా జరుగుతాయి కదా, ఎంత ఎత్తు నుంచి దూకినా కానీ ఏం జరగకుండా ఏదో ఒక చిన్న స్క్రాచ్ ఏదో పడి బయటపడే వాళ్ళు కూడా ఉంటారు. సో అంటే ఏంటి, ఇక్కడ మనకి లర్నింగ్ అ న్యూ పాత్ ఇక్కడ ఇచ్చారు కాబట్టి టవర్ కార్డ్ ఎప్పుడు కూడా బ్యాడ్ కార్డ్ కాదు. టవర్ వచ్చి నో చెప్తుంది, కానీ ఎప్పుడు నో చెప్తుంది, ఎందుకు నో చెప్తుంది అంటే మనం చేయాల్సింది సక్రమంగా చేసుకుంటూ వెళ్ళిపోయినాము అంటే అది నోని కూడా మనం ఎస్గా మార్చుకోవచ్చు. ఇక్కడ ఏం చెప్తున్నారు, జీవితంలో ఏదైతే సడన్గా జరుగుతుందో దాన్ని మనం ఒక షాక్ లాగానో లేకపోతే అది మనకి మంచిది కాదు అన్నట్లు కాకుండా, ఓకే ఇలా జరిగిందా, దీన్ని తర్వాత నేను ఏం చేయాలి, దీన్ని నేను ఎలా నాకు అనుకూలంగా మలుచుకోవాలి అని ఆలోచించడం మొదలుపెట్టినారు అంటే మీకు ఏదైతే ఒక షాక్ లాగా వచ్చిందో దాన్ని సర్ప్రైజ్ కింద తీసుకొని మీ జీవితంలో మీరు అనుకున్న దాన్ని ఇంకా బెటర్గా చేసుకోగలుగుతారనమాట. సో అలాంటివి మనం ఇప్పుడు నేర్చుకుంటున్నాం. ఇంతకు ముందు ఇట్లాంటిది ఏదైనా జరిగితే బెంబేలు ఎత్తిపోయి అయ్యయ్యో నాకు ఇట్లా జరిగిపోయింది, నేను ఇప్పుడు ఏం చేయాలని చెప్పి ఆతృతతో ఉండింటారు. ఇప్పుడు ఏమైందంటే అవును జరిగింది, సో ఏం చేయాలి, నెక్స్ట్ ఏం చేయాలో దాని గురించి ఆలోచిద్దాము అని చెప్పి ఇప్పుడు ఆ ప్రశాంతమైన స్థితిలోకి వచ్చినారు అని చెప్పి దాని అర్థం అన్నమాట. సో బినీత్ ద సర్ప్రైజ్ కింద మనకేంటంటే 7 of Wands వచ్చింది. సో పోరాటం అనేది నడుస్తుంది. ఎందుకు పోరాడుతున్నారు, పోరాడాల్సిన అవసరం ఏంటి అసలుకి అంటే మన ఉనికిని చాటుకోవడానికి, మనకంటూ మనకొక ప్లేస్ని క్రియేట్ చేసుకోవడానికి, మన సేఫ్ జోన్ కావచ్చు, లేకపోతే మన ప్రతిభని తెలియపరచడానికి కావచ్చు, లేకపోతే మనం ఏదైతే అనుకుంటున్నామో దానిపైన నా స్టాండ్ ఇది అని తెలియపరచడం కావచ్చు. అందరూ ఒక దారిలో పోతుంటే నేను ఆ గుంపులో ఒక వ్యక్తిని అవ్వకూడదు, నాకంటూ నేను ఒక పాత్ని క్రియేట్ చేసుకోవాలనుకోవడం వల్ల కావచ్చు. ఈ ఫైటింగ్ స్పిరిట్ ఏదైతే ఉందో అదే మీరు తెలియని ప్రశ్నలకి జవాబులను తీసుకొని వస్తుంది. అందుకనే ఏదైతే దాగి ఉన్న సత్యం ఉందో అది మీరు తెలుసుకోబోతున్నారు. ఈ ఫైటింగ్ స్పిరిట్ లేదు, ఇలా మీరు దేన్ని ప్రశ్నించట్లేదు, లేకపోతే దేనికోసం నిలబడట్లేదు, అప్పుడు ఏదైతే మిమ్మల్ని నుంచి దాయబడి ఉందో అది అట్లనే భూస్థాపితం అయిపోతుంది. దాన్ని తెలుసుకునే వ్యక్తి ఉండరు, అది ఇంకా తెలియపరచాల్సింది కూడా ఏం లేదు. కానీ మీరు ఏదైతే అనుకుంటున్నారో దానిపై నిలబడి పోరాడి మీరు ఆ విధంగా తెలుసుకోవాలనుకుంటున్నారు కాబట్టి ఇక్కడ దాగి ఉన్న సత్యాలని మీరు తెలుసుకోబోతున్నారు. ఇక్కడ డెస్పిరేషన్, అటాచ్మెంట్, వావ్, 8 of Cups వచ్చింది. మీరు ఈ మధ్యకాలంలో దేన్నో వదిలేసినారు. అదొక అలవాటు అయి ఉండొచ్చు, ఒక వ్యక్తి అయి ఉండొచ్చు, లేకపోతే కొన్ని పరిస్థితుల రీత్యా మీరు కొన్నిటిని వదులుకోగలిగినారనమాట. వాటిపైన ఎంత ఇష్టం ఉండి, ఎంత ప్రేమ ఉండి, ఎంత పొసెసివ్గా దాన్ని పెట్టుకొని ఉన్నా కానీ ఇవి ఇంకా జీవితంలో నాకు ఇక ముందర నా ప్రాణానికి ఇవి నాకు పనికిరావు అనుకున్నటి దేన్నో మీరు కష్టంగా అయినా కానీ వదులుకోగలిగినారు కాబట్టే ఇప్పుడు మీకు ఆ అటాచ్మెంట్స్ అనేటివి, డెస్పిరేషన్ ఇప్పుడు లేదు. ఆ ఆతృత మనకి అంత ఆతృత లేనప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు మనం దేని గురించి ఇప్పుడు మనం ఎప్పుడైనా కానీ మనకి ఏదైతే ఎక్కువ ఇష్టం ఉంటుందో దాని వెనకాల మనం విపరీతంగా ప్రయత్నిస్తూ ఉంటాం. కానీ అది ఏం చేస్తుంది, మనల్ని ఉడికిస్తుంది, మనల్ని ఊరిస్తుంది, మనల్ని ఇంకా కొంచెం వెంటబడేలాగా చేసుకుంటుంది, మనల్ని ఏదో ఒక విధంగా గిలిగింతలు పెడతా ఉంటుంది. ఎప్పుడైతే మనము సరే పో నీ ఇష్టం, నువ్వు వస్తేరా లేకపోతే లేదు, అయినప్పుడు అవుతుందిలే అని వదిలేస్తామో అప్పుడు అమాంతంగా మన వైపు వస్తుంది, మనల్ని పలకరిస్తుంది. సో జీవితంలో ఏదైనా కానీ అంతే. ఇప్పుడు మనం వద్దు, ఇది మనకి వద్దులే అనుకొని వెళ్ళినప్పుడు అలాంటి అన్ఎక్స్పెక్టెడ్గా మీరు ఇది వరకు కోరుకొని మీ వైపు రాందేదో ఇప్పుడు మీ వైపు రావడానికి ఇష్టం చూపిస్తోంది. సో ఇక్కడ జాయ్, బ్లెస్సింగ్, ఇంట్యూషన్, దీని క్లారిఫికేషన్ కార్డ్ ఏమొస్తుందో చూద్దాం మనం ఇప్పుడు. ఓకే, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, బ్యూటిఫుల్. అసలు నిజంగానే చాలా అంటే చాలా భయంకరమైన ఒక విపత్తుని మీరు ఎదుర్కొని ఉంటారు. అనుకోకుండా మీ జీవితంలో ఏదో సంఘటన జరిగింది. ఇది కొంతమందిని అయితే అమాంతం తారుమారయ్యేలాగా, లైక్ అంటే జీవితం ఇదివరకు ఒకలాగుంటే ఇప్పుడు జీవితం
ఇట్లా ఉల్టా అయిపోయేలాగా మిమ్మల్ని కుదించి ఉంటుంది. సో అట్లాంటి సంఘటన ఎదురైనా కానీ మీరు ఓటమిని అంగీకరించకుండా మీరు ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉన్నారు. మీరు ఏదైతే నమ్మినారో దానిపైన గట్టిగా నిలబడమే కాదు, దాన్ని పొందడానికి ఏదైతే అడ్డుగా నిలుస్తుందో మీ జీవితంలో అట్లాంటి వాటిలన్నింటినీ మీరు త్యాగం చేశారు. అలాంటి వాటిలన్నింటినీ మీరు వదులుకోగలిగినారు కాబట్టి ఇక్కడ మీ రాత మారుతుంది. అండ్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ టాప్ ఆఫ్ ద డెక్ ఎనర్జీస్ వచ్చింది. సో మీ రాత మార్చుకున్నారు, మీ డెస్టినీని, మీ ఫేట్ని, మీ లక్ని అన్నిటినీ మార్చుకొని మీరు ఒక స్థిరమైన సిచ్యువేషన్లోకి వచ్చినారు. గ్రౌండింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఎంత ఉన్నా కానీ ఒదిగి ఉండడం అనేది ఒక ఆర్ట్. అది అందరి వల్ల అవ్వదు. రోజుకి మనకి ఏదన్నా పేరు వస్తుంది, ధనం వస్తుంది, లేకపోతే సొసైటీలో మన ప్లేస్ మెరుగవుతుంది, ఇట్లాంటివి ఏమైనా వచ్చినప్పుడు ఏంటంటే దాంతోపాటి అహం వస్తుంది, గర్వం వస్తుంది, కొమ్ములు వస్తాయి. నిన్నటి రోజు మనకి ఎట్లుండింది అనేది మర్చిపోతాము. ఈరోజు మనం ఏందనే దాన్ని ఎక్కువగా చూపించుకోవడానికి ప్రయత్నిస్తాము. ఇవన్నీ ఉంటాయి. కానీ ఎంత వచ్చినా ఉన్నా లేకపోయినా కానీ ఒదిగి ఉండడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కదా. సో ఎంత మీరు ఎదుగుతున్నా కానీ మీరు ఎక్కడి నుంచి వచ్చినారు, మీరు ఏం చేస్తే ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నారు మీరు మర్చిపోవట్లేదు. క్వీన్ ఆఫ్ పెంటికల్స్ మీకు అదే చెప్తోంది. మీరు ఎంత గ్రౌండెడ్గా ఉంటే మీరు ఇంకా ఉన్నతమైన స్థితికి వెళ్ళడానికి మీకు ఇది హెల్ప్ చేస్తుందంట. సో గ్రౌండింగ్ ఈజ్ మస్ట్. ఎక్కడి నుంచి వచ్చినాం అనేది మర్చిపోకూడదు. ఆ రూట్ చక్ర అనేది స్ట్రాంగ్గా ఉన్నిందంటే పైన అన్ని చక్రాస్ బ్యాలెన్స్ అయినట్లే. సో మీరు వెల్త్ని ఆకర్షిస్తున్నారు. అది మీరు ఏ రూపంలో అయినా కావచ్చు. వెల్త్ అంటే డబ్బు ఒకటే కాదు, భూమి కావచ్చు, నగదు కావచ్చు, ఏవన్నా కావచ్చు. మీరు ఆ వెల్త్ని ఆకర్షిస్తున్నారు. మీకు జీవితంలో కొంచెం స్లోగా ఇది వచ్చినట్లు అనిపించవచ్చు, లేదు కొంచెం మిడిల్ ఏజ్లో మీరు ఇట్లాంటివన్నిటిని పొందుతున్నామన్న ఫీలింగ్ రావచ్చు. మీకు కొంచెం స్లోగా వచ్చినా కానీ అది స్టడీగా వచ్చింది, అది స్థిరంగా మీకు ఉపయోగపడేలాగా మీతో ఉండేలాగా వస్తుందన్నమాట. సో దీనివల్ల మీరు చాలా స్ట్రాంగ్ అవ్వడమే కాకుండా దీంతో మీరు ఇంకా బెటర్ సిచ్యువేషన్స్ని, బెటర్ హైట్స్ని చూడగలుగుతారనమాట. సో ఈరోజు అన్ఎక్స్పెక్టెడ్గా వస్తున్న ఈ సందేశం ఏంటి అంటే, ఏం జరిగినా కానీ జీవితంలో మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఏదన్నా జరిగింది అంటే అది ఒక మలుపు తిప్పడానికే మీ జీవితంలో జరుగుతుంది. ఆ మలుపు ఏదైతే తిరుగుతుందో దాన్ని కానీ మనం అందిపుంచుకోగలిగినాము అంటే జీవితంలో మనం ఇంకా బెటర్ డేస్ని చూడగలుగుతాము. మీ లైఫే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. మీ తలరాతను మీరే మార్చుకోగలిగినారు అండ్ ఒక అద్భుతమైన జీవితాన్ని మీరు సృష్టించుకోగలిగినారు. సో దీనికి అన్నిటికీ కారణం ఏంటి అంటే దేవుడు తోసేసినాడు అనుకున్నంత వరకు పడిపోయినామన్న ఫీలింగే ఉంటుంది. సో ఇట్లా తోసేసినా కానీ ఆయన చెయ్యి మన చెయ్యిని వీడలేదు అనుకున్నప్పుడు ఏంటంటే ఆయన చెయ్యి మనకు ఆసరాగా ఉందంటే మనం ఏమన్నా చేయగలుగుతాం. ఎందుకంటే హీఈస్ అల్టిమేట్. సో ఆయన చెయ్యి మన చెయ్యి పట్టుకొని ఉంది అనుకుంటే మనం రెట్టింపు బలంని తెచ్చుకొని మనం చేయాల్సింది మనం చేస్తూ వెళ్ళిపోతాం. ఆయన చెయ్యి మీ చెయ్యిని వీడలేదు. మీరు పడిపోతున్నా కానీ ఆయన మిమ్మల్ని బలంగా పట్టుకున్నారు. అయితే మేము ఎందుకు పడిపోయినాము అంటే పడితేనే కదా తెలుస్తుంది మనకి, లేకపోతే ఎట్లా తెలిసి వస్తుంది. ఇప్పుడు చిన్నగున్నప్పుడు అమ్మ నాన్న కావచ్చు, స్కూల్కి వెళ్ళినప్పుడు టీచర్స్ కావచ్చు మనల్ని దండిస్తున్నారు, మన్నిస్తున్నారు, లేకపోతే మన పైన ఒక దెబ్బ పడుతుంది అంటే ఎందుకు పడుతుంది? మనం ఏదైనా ఒక తప్పు చేసినప్పుడు ఆ తప్పుని మనం తెలుసుకోవాలి, దాన్ని సరిదిద్దుకోవాలి, అలాంటివి మళ్ళా మనం చేయకుండా ఉండాలి అనేది మనం ఎప్పుడు నేర్చుకుంటాం, ఎప్పుడు తెలుసుకుంటాం? మనం ఎప్పుడైతే పడతామో, మన పైన ఎప్పుడైతే ఒక దెబ్బ పడుతుందో, లేకపోతే మనల్ని ఎప్పుడైతే ఒక మాట అంటారో, లేకపోతే ఏదైతే మనల్ని బలంగా తాకుతుందో అప్పుడే మనం అంత బలంగా దాన్ని వదులుకోగలుగుతాము, మన దారిని మలుచుకోగలుగుతాము, మనం ఇంకా బెటర్ అవ్వగలుగుతాం. సో మీ సిచ్యువేషన్ అదే, మీకు అదే జరుగుతుంది. కానీ దేవుడు అయితే మీ చేయి వదలలేదు. మీరు అది గుర్తుపెట్టుకోండి. ఆయన చేయి మీ చేయిని పట్టుకున్నంత వరకు మీరు హ్యాపీగా మీ లైఫ్లో ముందరికి వెళ్ళిపోవచ్చు. ఈరోజు కష్టం, రేపు అది ఇతరులకు చెప్తున్నప్పుడు అదొక పాఠం. అండ్ లేటర్ స్టేజ్లో మనం ఎప్పుడైతే ఇంకా రేపో మాపో అన్నట్లు ఉంటుందో అప్పుడు అదొక గర్వం అనమాట. నేను ఇలాంటివి కూడా చూసొచ్చి నేను బలంగా నిలదొక్కుని నా వెనకాల ఇంతమందిని నిలబెట్టి ఈరోజు నేను ధైర్యంగా మళ్ళీ ఆయన దగ్గరికి పోతున్నాను అన్న హ్యాపీనెస్ అనమాట. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు కానీ రీడింగ్ నచ్చిందంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ హైప్ మై వీడియో. అండ్ ఇప్పుడు వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేస్తున్నారో పేరున మీకు కృతజ్ఞతలు. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్.
హలో పైల్ 2, ఎవరైతే కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నారో వెల్కమ్ టు యువర్ రీడింగ్. సో ఈరోజు దీనికి ఏం టైటిల్ లేదు కాబట్టి మనకు వస్తున్న గైడెన్స్ నుంచే దీనికి మనం ఒక టైటిల్ని ఇవ్వాలి కాబట్టి సో మనకి ఏం వస్తుంది అనేది ఫస్ట్ మనం గైడెన్స్ రూపంలో తీసుకుంటున్న ఈ కార్డ్స్ నుంచే చూద్దాము అండ్ వీటికి క్లారిఫికేషన్గా మనం టారో కార్డ్స్ చూద్దాము. సో పైల్ నెంబర్ 2 మీకు వస్తున్న గైడెన్స్ ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఫైల్ నెంబర్ 2 వాళ్ళకి వస్తున్న ఫస్ట్ కార్డ్ వచ్చి 4 లీడ్. ఇది యాక్చువల్గా టారోట్ కార్డ్స్లో ఎంపరర్ కార్డ్. సో మీరు దేన్ని లీడ్ చేయాలి, మీరు ఎందుకు మీకు ఆ లీడర్ పొజిషన్ ఎందుకు ఇచ్చినారు చూద్దాం. చేంజ్ యువర్ ఫోకస్ అంటే మీ ఫోకస్ని మళ్లించడానికి మీకు ఒక లీడర్ రోల్ని అప్పచెప్తున్నారు. అబ్జర్వ్, మీరు తెలుసుకోవడానికి, మీరు గమనించడానికి. అండ్ బిలీవ్ అండ్ సక్సీడ్, నమ్మండి, ఆ సక్సెస్ని పొందండి. క్రౌన్ చక్ర, బ్యూటిఫుల్ క్రౌన్ చక్ర యాక్టివేట్ అవుతుంది. ఈ పైల్ని సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి క్రౌన్ చక్ర యాక్టివేట్ అవుతుంది అంటేనే మీకు మీ హయ్యర్ సెల్ఫ్ నుంచి కావచ్చు, లేదు మనకి డివైన్ నుంచి కావచ్చు, ఆ గైడెన్స్ పుష్కలంగా లభిస్తుంది. మీరు చాలా స్ట్రాంగ్గా మీరు మెసేజెస్ని అయితే రిసీవ్ చేసుకోగలుగుతున్నారు. మన వెంట్రుక ఎంత థిక్నెస్తో ఉంటుందో అంత సన్న, ఇంకా మన తలలో మనకి ఇక్కడ మాడు అంటారు కదా, ఉచ్చి అంటారు కదా, మనకు చిన్నగా ఉన్నప్పుడు ఉచ్చి మెత్తగా ఉంటుంది, ఇది ఇంకా హార్డ్ అవ్వలేదు అని చెప్పి పెద్దవాళ్ళు చాలా సున్నితంగా పుట్టిన బిడ్డ ఉచ్చు పైన కొంచెం బలం పెట్టకుండా దాన్ని కాపాడుతూ వస్తారు. సో అంటే ఏంటి, మనం చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకు ఆ కనెక్ట్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మనము విపరీతంగా నమ్ముతాము. మనకేంటంటే అప్పుడు చూడండి, మనకి అంటే ఈ పాలపళ్ళు రాలిపోనంత వరకు ఆ పిల్లల్ని దేవుళ్ళ లెక్కను చూస్తారు. ఎందుకు అంటే వాళ్ళకి అప్పటికి కూడా ఏంటంటే ఆ పూర్వజన్మ వాసనలు బలంగా ఉండడం అండ్ వాళ్ళు ఏదైతే నమ్ముతున్నారో దాన్ని బలంగా వ్యక్తపరచడం ఇలాంటివి ఉంటాయి. చాలా ఇన్నోసెంట్గా వాళ్ళకి ఏంటంటే ఇది నిజం అనుకుంటే దాన్ని చెప్పగలుగుతారు, ఆ ధైర్యం ఉంటుంది వాళ్ళకి. దాపరికాలు ఉండవు, కుళ్ళు కుతంత్రాలు ఇట్లాంటివి ఏం తెలియదు. వాళ్ళ మనసుకి ఏదనిపిస్తే అది చెప్తారు, వాళ్ళు హ్యాపీగా ఉంటారనమాట. కొట్టించుకొని కూడా వాళ్ళు నవ్వుతూ ఉంటారు. చిన్నపిల్లల్ని మనం ఏమన్నా అన్నా కానీ వాళ్ళు ఏం పెద్ద పట్టించుకోరు. చూడండి, ఇట్లా దులుపుకొని వెళ్ళిపోతుంటారు. వాళ్ళకి ఏం స్ట్రెస్ ఉండదు, వాళ్ళు హ్యాపీగా ఉంటారు, లైవ్లీగా ఉంటారు, పాజిటివ్గా ఉంటారు. ఎందుకు ఇవన్నీ జరుగుతుంది, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే వాళ్ళకి ఏంటంటే ఆ స్ట్రాంగ్ కనెక్ట్ ఉందన్నమాట. వాళ్ళ హయ్యర్ సెల్ఫ్తో కావచ్చు, లేకపోతే డివైన్ ఫోర్సెస్తో కావచ్చు. అది మనలో ఏమవుతుంది, రాను ఆ మాడు ఎప్పుడైతే గట్టిపడడం మొదలు పెడుతుందో మనలో తెలియని భయాలు, మనకి అప్పుడు మన బలహీనతలు మనకి తెలుస్తాయి, భయం తెలుస్తుంది, ఆరాటం మొదలవుతుంది, ఇవన్నీ జరుగుతాయి. కానీ ఆ మీ వెంట్రుక థిక్నెస్తో, మనకి ఆ హెయిర్ థిక్నెస్తో ఇంకా సన్న రంధ్రం అనేది మిగిలి ఉంటుందన్నమాట. సో ఈ సన్న రంధ్రం ఏదైతే ఇంకా మనకి మిగిలి ఉందో దీని ద్వారా మనం ఆ గైడెన్స్ని పొందగలుగుతాం. ఎప్పుడు ఆ గైడెన్స్ని మనం పొందగలుగుతామంటే అందుకనే మెడిటేషన్ అనేది ఒకటి ఉంటుంది, లేదు జపం చేసుకోండి, లేదు స్తోత్రం, మనము ఆరాధించడం దేవుణ్ణి. సో ఇవన్నీ మనం చేసినప్పుడు ఏమవుతుంది అంటే మనం దాన్ని ఇంకొంచెం స్ట్రాంగ్ చేసుకుంటాం. అదంత సన్నగా ఉన్నా కానీ అది సరిపోతుంది మనం తెలుసుకోవడానికి కానీ, గ్రహించడానికి కానీ, మనం ఆ విలువైన సమాచారాన్ని పొందడానికి కానీ అది సరిపోతుంది. సో క్రౌన్ చక్ర ఇక్కడ యాక్టివేట్ అయ్యింది. సో క్రౌన్ చక్ర యాక్టివేట్ అయ్యిందంటేనే మన ఇంట్యూషన్ స్ట్రాంగ్ అవుతుంది, మన కనెక్షన్ విత్ డివైన్ ఫోర్సెస్ స్ట్రాంగ్ అవుతుందని అర్థం అనమాట. అందుకనే మీరు ఈ లీడర్ పొజిషన్లోకి వచ్చినారు. ఇప్పుడు మీకు ముందుగా తెలుస్తున్నాయి కాబట్టి ఇది 10 మందికి మీరు తెలియజెప్పగలుగుతున్నారు. మనము ఇంతకు ముందు ఎలా ఉన్నా కానీ మీరు ఖచ్చితంగా మీరు ఈ మార్పునైతే మీరు ఖచ్చితంగా గ్రహిస్తారు. ఇంతకు ముందు జీవితం ఒకలాగుంటుంది, ఇప్పుడు జీవితం మీరు గమనించండి. ప్రతి ఒక్క దాంట్లో కూడా మీరు ఆలోచించే విధానం, మీరు చూస్తున్న విధానం, మీ దృక్పథం ఇవన్నీ మారుతాయి అన్నమాట చాలా స్ట్రాంగ్గా. ఇప్పుడు ఇంతకు ముందు ఎక్కడైతే మనకు భయం అనిపిస్తుందో ఇప్పుడు అక్కడ మనకి భయం లేదు.
మనం దాన్ని ఏదో విధంగా అధిగమించినామో, అండ్ ఎప్పుడైతే మనం దాన్ని అధిగమించినామో, ఎప్పుడైతే మన ఫోకస్ మారిందో, మనం ప్రతి ఒక్క దాన్ని కూడా క్షుణ్ణంగా గ్రహించడం, క్షుణ్ణంగా మనం గమనించడం మొదలైంది. ఎప్పుడైతే మనం గ్రహిస్తున్నామో, గమనిస్తున్నామో, అండ్ ఏదైతే గమనిస్తున్నామో దాని వైపు నడుస్తున్నామో, ఎందుకు గమనించిన దాని వైపు మనం ఎందుకు నడుస్తున్నామో, ఎందుకంటే అది నమ్మకం. ఆ నమ్మకం అనేది మీలో పెంపొందించుకున్నారు. ఎక్కడైతే నమ్మకం ఉంటుందో అక్కడ విజయమే ఉంటుంది, అక్కడ ఓటమి ఉండదు. ఎందుకంటే నమ్మకం అంటే ఏంటంటే ఒక పాజిటివ్ మైండ్ సెట్. మనం దీన్ని గట్టిగా నమ్ముతున్నాం, లైక్ మనకి ఇది కావాలి, ఇది దక్కుతుంది అని మనం గట్టిగా నమ్ముతున్నాం. మనం కానీ మన మైండ్ పైన కంట్రోల్ తెచ్చుకోగలిగినాము అంటే ఆ మైండ్ పైన కంట్రోలే మనల్ని మన గోల్ వైపు నడిపిస్తుంది అనమాట. సో ఈ పైలు ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో, ఇక్కడ ఫోర్సెస్ అనేటివి ఎంత స్ట్రాంగ్ ఉన్నాయి అంటే మిమ్మల్ని బాగా పరీక్షించి నింటారనమాట. మనకి ఒక టైటిల్ ఇస్తున్నారు, మనల్ని ఒక రోల్లో పెడుతున్నారు, మనకి ఒక ప్లేస్ని ఇస్తున్నారు అంటే ఆ ప్లేస్ కోసం కాంపిటీషన్ కూడా విపరీతంగా ఉంటుంది కదా. చాలామంది దానికోసం ప్రయత్నిస్తారు, చాలామందిని ఆ కాంపిటీషన్లో పెడతారు కూడా. కానీ దాంట్లో మళ్ళీ ఏం చేస్తారు, ఈ కాంపిటీషన్లో కూడా ఎవరైతే అత్యుత్తమైన ప్రదర్శనని కనబరుస్తారో అలాంటి వాళ్ళనే తీసుకొని వచ్చి ముందర నిలబెడతారు. వాళ్ళని చూపించి మిగతా వాళ్ళని గైడ్ చేస్తారు, ఎంకరేజ్ చేస్తారు. సో ఆ విధంగా మీరు లైన్లో ముందరికి వచ్చి మీ ఫోకస్ని మార్చుకోవడమే కాదు, మీరు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా మీరు వాళ్ళ ఫోకస్ చేంజ్ అవ్వడానికి ఏదైతే అవసరమో దాని గురించి మీరు వాళ్ళని గైడ్ చేయడం మొదలు పెడుతున్నారు. మీరు గమనిస్తున్నారు, మీరు నమ్ముతున్నారు, మీరు సక్సెస్ అవుతున్నారు. ఏదైతే మీరు సక్సెస్ అవుతున్నారో అది ఇంకొకరికి ఎగ్జాంపుల్ అవుతుంది, అండ్ వాళ్ళు కూడా మీ బాట పడుతున్నారు అనమాట. బ్యూటిఫుల్. అసలుకి ఇక్కడ మనం క్రౌన్ చక్ర మెడిటేషన్ చేసినా కానీ మీరు చాలా చాలా మంచిది. క్రౌన్ చక్ర మెడిటేషన్ మనం ఏంటంటే, మీరు యూట్యూబ్లో క్రౌన్ చక్ర మెడిటేషన్ అంటే గైడెడ్ మెడిటేషన్స్ ఉంటాయి. సో దాన్ని పెట్టుకొని మీరు రోజు కొంతసేపు కానీ క్రౌన్ చక్ర మెడిటేషన్ చేస్తే మీకు హెల్ప్ అవుతుంది. సో మనం చూద్దామా ఇప్పుడు లీడ్ అనే కార్డ్ మనకి ఎందుకు వచ్చింది అనేది. మనం క్లారిఫికేషన్ కార్డ్ కింద టారో కార్డ్స్ తీసుకుందాము. సో లీడ్ ఎందుకు వచ్చింది అంటే 10 ఆఫ్ కప్స్. ఫ్యామిలీలో ఇప్పుడు మీరు ఆ బాధ్యత తీసుకొని అని అంటారు, లేదు మీ ఫ్యామిలీలో మీరే ఒక ఆదర్శమైన స్థితిలోకి వెళ్తున్నారు. ఫ్యామిలీని నడిపించాల్సిన పొజిషన్లోకి రావడం కానీ, ఫ్యామిలీలో ఏవైతే జరుగుతున్నాయో దాంట్లో మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకొని మీరు ఫ్యామిలీ కోసం చేస్తున్న విధానం కావచ్చు, అంటే మీరు ఇప్పుడు ఆ రోల్లో ఫిట్ అయినారనమాట. ఇప్పుడు మీరు ఒక ఆదర్శంగా నిలుస్తున్నారు. రేపు మీ ఫ్యామిలీ బెటర్ అవ్వడానికి మీరు ఈరోజు ఏదైతే దారి ఏర్పరుస్తున్నారో ఈ దారి రేపు మీ ఫ్యూచర్ జనరేషన్స్ కూడా వాటిని చెరిష్ చేస్తాయి అన్నమాట. అంటే ఇక్కడ లేకపోయిందంటే మీ ఫ్యామిలీలో రీసెంట్గానే ఏదైనా డెత్ జరిగి ఉంటుంది, పెద్దవాళ్ళని మీరు మిస్ అవుతూ ఉంటారు. సో వాళ్ళు ఏంజల్స్ రూపం తీసుకొని వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తుంటారనమాట చాలా క్లోజ్గా. లైక్ 1 ఇయర్, ఇది 1 ఇయర్ అంటే మీరు ఎప్పుడైతే రీడింగ్ చూస్తున్నారో దీనికి 1 ఇయర్ ముందర మనం చూసుకుంటే మీ ఇంట్లో ఎవరైతే మీ నుంచి దూరం అయినారో అలాంటి వాళ్ళు మిమ్మల్ని చాలా స్ట్రాంగ్గా గైడ్ చేస్తున్నారు. సో వాళ్ళ నుంచి వస్తున్న గైడెన్స్ ఏంటంటే మీరు మంచిగా దాన్ని అర్థం చేసుకొని మీరు ఇంకా బెటర్ అవ్వడమే కాకుండా మీరు ఇంకా నెక్స్ట్ జనరేషన్స్ని కూడా మీరు బ్యూటిఫుల్గా ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నారు. సో బ్యూటిఫుల్. ఇక్కడ మనకి చేంజ్ యువర్ ఫోకస్, ఎందుకంటే ఏస్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. సో ఏస్ ఆఫ్ పెంటికల్స్ వచ్చిందంటే మీరు న్యూ వేస్లో, అంటే మల్టిపుల్ వేస్లో కావచ్చు లేకపోతే న్యూ వేస్లో కావచ్చు మీరు మనీని అట్రాక్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ జనరేషనల్ వెల్త్ అనేది క్రియేట్ అవుతుంది. మనీ కోసం ఏదన్నా ఇంతకుముందు మీరు స్ట్రగుల్ అయినా కానీ ఇప్పుడు మీరు మనీ సంపాదించడానికి మీకు దారులు ఓపెన్ అప్ అవుతున్నాయి అన్నమాట. సో ఈ ఓపెన్ అవుతున్న దారుల వల్ల ఏమవుతుందంటే ఇంతకుముందు మీకు మనీ వల్ల ఏమైనా స్ట్రగుల్ ఉన్నా కానీ ఇప్పుడు ఆ స్ట్రగుల్ కొంచెం
అంటే ఇప్పుడు మనీ ఇన్ఫ్లో వల్ల, మనీ రావడం వల్ల ఆ స్ట్రగుల్స్ కొన్ని మీరు స్లోగా అధిగమిస్తూ వస్తారనమాట. ఇంతకుముందు అరే ఇక్కడ 10 రూపాయలు ఉందంటే ఈ 10 రూపాయలని మనం ఎక్కడ సర్దాలి, 10 రూపాయలు మనకు అవసరమైతే 9 రూపాయలే రావడము, సో ఇలాంటివి ఉండింటాయి. కానీ ఇప్పుడు మీరు మనీ మీకు వస్తుంది అండ్ మనీని మీరు జనరేట్ చేయగలుగుతున్నారు. ఆ మనీ ఇప్పుడు నిలుస్తుంది మీతో. సో ఇక్కడ అబ్జర్వ్ కార్డ్ నెంబర్ 12కి వస్తున్నా. ఓకే, 6 ఆఫ్ కప్స్. ఇంతకుముందు గతంలో జరిగిన సంఘటనలు ఏవైతే ఉన్నాయో అవి మిమ్మల్ని అద్భుతంగా తీర్చిదిద్దినాయి. అంటే ఇంతకుముందు జీవితంలో ఆ వరి ఉండేది, టెన్షన్ ఉండేది, రేపంటే భయం ఉండేది. అండ్ నిన్నటి రోజులు గుర్తొచ్చినప్పుడల్లా రేపు ఒక ప్రశ్నలాగా మిగిలిపోతూ ఉండేది. కానీ ఇప్పుడు అది లేదు. ఎందుకంటే వాటిని బాగా గమనించినారు, వాటిని బాగా అర్థం చేసుకున్నారు. కాబట్టి ఇప్పుడు మీకు తెలుసు గతంలో జరిగినట్లు ఇప్పుడు జరగదు. గతంలో నేను ఏదైతే చేసినానో అది ఇంకా నేను చేయను. ఆ తప్పు నుంచి నేను నేర్చుకొని వచ్చినాను, లేకపోతే ఆ కష్టం నేను పూర్తిగా అనుభవించినాను. కాబట్టి ఆ కష్టం అనేది ఎట్లుంటుందో నాకు తెలుసు. కాబట్టి ఆ కష్టం నేను మళ్ళీ కోరుకోవడం లేదు. కాబట్టి ఇప్పుడు బాగా గమనించి అది మంచిదయ్యి మనకు కరెక్ట్ అయితేనే చేస్తున్నారు, లేకపోతే కామ్గా పీస్ఫుల్గా ఉంటున్నారు. ఎందుకంటే కార్డ్ నెంబర్ 12 హ్యాండ్ మ్యాన్ యాక్చువల్గా టారోలో. సో అంటే ఒక స్టక్ సిచ్యువేషన్ చూసేసి వచ్చినాం, ఒక నిశ్శబ్దంని అనుభవించి వచ్చినాం, ఒక ఒంటరితనం, ఒక వేదన, ఒక అది మనకి అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది అనమాట. సో ఒక ఐసోలేషన్ అనేది ఎట్లుంటుందనేది తెలుస్తుంది. ఐసోలేషన్లో 2 రకాలు ఉంటాయి మళ్ళీ. అంటే అందరూ నన్ను వదిలేసినారు అని బాధపడ్డం ఒకటైతే, ఒంటరిగా ఉన్నా కానీ నన్ను వెంటాడుతున్నాడు, క్రౌన్ చక్ర యాక్టివేట్ అయిందంటేనే ఇక్కడ అర్థం ఏంటి, విపరీతమైన నమ్మకం ఉంటుంది. దట్ మీరు ఎవరినైతే ఆరాధిస్తున్నారో వాళ్ళు మీ ఎమ్మడే ఉన్నారని చెప్పి మీకు విపరీతమైన నమ్మకం ఉంటుంది. ఆ ఒంటరితనంలో కూడా నువ్వు నన్ను వదలలేదు, నువ్వు ఎవరు లేనప్పుడు నాతో ఉనింది నువ్వే, ఎంతమంది ఉన్నా కానీ నీతో సమానం కాదు అనేది ఇక్కడ మీరు నిశ్చయించుకున్నారు, గట్టిగా నిశ్చయించుకున్నారు, దాన్ని నమ్ముతున్నారు. కాబట్టి మీరు సక్సెస్ అవ్వగలుగుతున్నారు. సో ఇక్కడ మనకి క్లారిఫికేషన్, పేజ్ ఆఫ్ వాండ్స్. యూ హ్యావ్ డ్రాన్ అ లాట్ ఆఫ్ ఇన్స్పిరేషన్. ఖచ్చితంగా ఇక్కడ మీ యాన్సిస్టర్స్ మిమ్మల్ని బ్యూటిఫుల్గా గైడ్ చేస్తున్నారు. 10 ఆఫ్ పెంటికల్స్. సో మీకు వాళ్ళు స్ఫూర్తినిస్తున్నారు, మిమ్మల్ని వాళ్ళు నడిపిస్తున్నారు. ఏ విధంగా జీవించాలో మీరు వీళ్ళ దగ్గర నుంచి నేర్చుకొని ఉంటారు. సంకల్పం అనేది అసలుకి విపరీతమైన గట్టిగా ఉంది మీకు. అది ఎలా అయినా కానీ ఆ నిప్పు ఆరట్లేదన్నమాట. అది రావణ కాష్టలాగా రగులుతూనే ఉంది. సో అది ఆ ఇన్స్పిరేషన్ మీరు అంత గట్టిగా వాళ్ళు మీకు ఇవ్వగలిగినారు, అంత గట్టిగా మీరు ఆ స్ఫూర్తిని పొందగలిగినారు. కాబట్టి మీరు మల్టిపుల్ వేస్లో మీ జీవితాన్ని మీరు ఇప్పుడు ఆస్వాదిస్తున్నారు. ఒక దారి మూసుకుపోయిందంటే ఇంకో దారి తెరుచుకుంటుంది. ఏముంది అది, ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్, ఇట్స్ ఓకే, ఇట్స్ ఫైన్. ఇక్కడ దారి మూసేసినాడు ఆ దేవుడు అంటే ఇది నాకు కరెక్ట్ కాదు, ఇంకొక దారి తెరిచిపెట్టినారు నా కోసము, అది ఆయన చూపిస్తాడు, లేకపోతే నేను కనుగొంటాను. ఏముంది, హైడ్ అండ్ సీక్, దొంగాట ఆడతాం కదా మనము. చిన్నగున్నప్పుడు దొంగాట ఎవరు ఆడలేదా, పోలీస్ దొంగ ఆట ఎవరు ఆడలేదా, హైడ్ అండ్ సీక్ ఆడినాం కదా. సో అంతే, దేవుడితో హైడ్ అండ్ సీక్ ఆడుతున్నాను నేను. సో దేవుడు కొంచెం నాకు ఫిజికల్ యాక్టివిటీ తక్కువైందంట. సో ఫిజికల్ యాక్టివిటీతో పాటు మెంటల్ యాక్టివిటీ కూడా పెట్టినారు. సో నేను పజిల్స్, చిన్నగున్నప్పుడు మనం పజిల్స్ చేసినాము, సో సుడుకో చేసినాము. సో ఇప్పుడు కూడా చేస్తూ ఉంటాం కదా, సుడుకో చేస్తూ ఉంటాము, పజిల్స్ చేస్తూ ఉంటాము. సో నేను మెంటల్గా షార్ప్ అవ్వాలి, నేను ఎమోషనల్గా స్ట్రాంగ్ అవ్వాలి, నేను ఫిజికల్గా ఫిట్ అవ్వాలి. అందుకని దేవుడు నాకు ఈ టాస్క్ ఇచ్చినారు. నేను చేస్తా, నేను నిరూపించుకుంటా. ఐ నో. సో నేను దేవుడిని ఏ విధంగా ప్లీజ్ చేసుకోవాలి, దేవుడు ఏ విధంగా నన్ను ప్యాంపర్ చేస్తున్నారు, ప్రొటెక్ట్ చేస్తున్నారు, ప్రొవైడ్ చేస్తున్నారు నాకు బాగా తెలుసు. ఎందుకంటే మనం అనుకుంటున్నాము మనకి వీళ్ళు పెడుతున్నారు, వాళ్ళు పెడుతున్నారు. ఎవరు పెట్టేది శాశ్వతం కాదు, ఆయన పెట్టేది శాశ్వతం. సో ఆయన ప్రేమ శాశ్వతం. ఆయన ఏదైతే మనల్ని ప్రొటెక్ట్ చేస్తున్నారో ఆ ప్రొటెక్షన్ శాశ్వతం. ఆయన ఏదైతే మనకి ఇస్తున్నారో అది శాశ్వతం. అండ్ ఆయన ఏ విధంగా అయితే మనల్ని ముద్దు చేస్తున్నారో అది శాశ్వతం. సో హీ ఈజ్ ది ప్యాంపరర్, హీ ఈజ్ ది ప్రొవైడర్ అండ్ హీ ఈజ్ ది ప్రొటెక్టర్. సో హీ ఈజ్ ద వన్ హూ ఈజ్ టేకింగ్ అస్ దిస్ వే అండ్ హూ ఈజ్
బ్లెస్సింగ్ ఇస్ దిస్ వే అనమాట. సో ఆ విధంగా మీకు బ్లెస్సింగ్స్ అనేటివి ఉన్నాయి. ఇక్కడ చూడండి 10 ఎనర్జీస్ ఉన్నాయి. సో 10 టైంలో చూస్తుంటే మీ ఫ్యామిలీ బాండ్ స్ట్రాంగ్ అవుతుంది. మీ యాన్సిస్టర్స్ మిమ్మల్ని ఆ విధంగా బ్లెస్ చేస్తున్నారు. అండ్ మీరు ఫ్యామిలీ మనీ, జనరేషనల్ వెల్త్ని మీరు ఆస్వాదించడమే కాదు, దాన్ని మళ్ళా పెంపొందిస్తున్నారు. మీ ఫ్యూచర్ జనరేషన్స్కి మీరు ఒక స్ఫూర్తి అవుతున్నారనమాట. యూ విల్ బికమ్ ఎ టార్చ్ బేరర్. సో లైఫ్ ఈజ్ గోయింగ్ టు బీ ఫుల్ ఆఫ్ సర్ప్రైజెస్. అండ్ మీరు ఇంకా బెటర్గా మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకోవడానికి, ఇంకా బెటర్గా మీరు వాళ్ళ గైడెన్స్ని పొందడానికి మీరు క్రౌన్ చక్ర మెడిటేషన్ చేస్తే చాలా చాలా మంచిది. ఇక్కడ దీపం ఆరిపోయింది అనుకోకండి, ఇక్కడ చేయాల్సింది ఏదో ఒకటి అయిపోయింది, ఇక మీద చేయాల్సింది ఏదో ఒకటి ఉంది, సత్యం. సో ఇప్పుడు బెల్ కూడా మోగింది. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కటే, లైఫ్లో మీరు ఏదైతే కోరుకుంటున్నారో వాటిని అన్నిటిని మీరు జరిపించుకోగలుగుతారు. జరిపించుకోవాలన్న సంకల్పం ఉంటే చాలు, అన్నీ జరిగిపోతాయి. గమనించుకోండి, నమ్మండి, గెలుచుకోండి, ఫోకస్డ్గా ఉండండి దేనిపైన కానీ. మీరు ఒక స్ఫూర్తినిచ్చే పొజిషన్లో ఉన్నారు కాబట్టి మీరు తప్పుటడుగు లేకండి. మీరు ఏదైతే చేస్తున్నారో దాన్ని ఇతరులు గమనిస్తున్నారో ఆ దారి పట్టడానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి మనం వెళ్తున్న దారి మంచి దారిని మనం ఎంచుకోవాలి. ఏదైనా పొరపాటున తప్పు జరిగినా కానీ దాన్ని సరిదిద్దుకొని మనం ముందరికి వెళ్ళాలి. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు కానీ రీడింగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ హైప్ మై వీడియో. అండ్ ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేస్తున్నారో పేరున మీకు కృతజ్ఞతలు. అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్.